బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఓయూ పరిధిలో నమోదైన కేసులో ఆయనకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఓయూ సర్కులర్ను మార్ఫింగ్ చేశారన్న ఆరోపణలతో పోలీసులు క్రిషాంక్ను అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఓయూ పరిధిలో నమోదైన కేసులో ఆయనకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఓయూ సర్కులర్ను మార్ఫింగ్ చేశారన్న ఆరోపణలతో పోలీసులు క్రిషాంక్ను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. క్రిషాంక్ బెయిల్ మంజూరు చేసినటువంటి నాంపల్లి కోర్టు ఓయూ సర్కులర్ను మార్పింగ్ చేసినటువంటి వైరల్ అయినటువంటి ఇష్యూకు సంబంధించి చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి క్రిషాంక్ ను చరిత్రతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 25,000 2 ష్యూరిటీలు సమర్పించారని చెప్తూ ప్రతిరోజు పోలీసుల ముందు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి నేపథ్యంలో ఆయన ఒక సర్కులర్ ని పోస్ట్ చేసినటువంటి నేపథ్యంలో అది ఫేక్ సర్కులర్ అని ఆయన అది పాత గవర్నమెంట్ లో ఉన్నటువంటి సర్కులర్ అని క్లియర్ చేస్తూ ఒక సర్కులర్ ను ఆయన పోస్ట్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో. ఈ నేపథ్యంలో వీసీని బలవంతంగా అధికారాన్ని ఉపయోగించి ఆయన ద్వారా ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదుందో ఆ ఫేక్ కంప్లైంట్ మీద క్రిషాంక్ ను అరెస్ట్ చేయడమే కాకుండా అత్యుత్సాహం ప్రదర్శించినటువంటి పోలీసులు ఒకరోజు కస్టడీకి సైతం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ తెలంగాణలో పోలీసులు రాజ్యం నడుస్తుందని చెప్పడానికి బీఆర్ఎస్ నేత సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ ను అరెస్ట్ చేసి ఒకరోజు కస్టడీ తీసుకున్నటువంటి ఇన్సిడెంటే కళ్లకు నచ్చినటువంటి పోలీసుల అధికారం ఏదైతే దుర్వినియోగం చేస్తున్నారో దానికి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అధికారులను పైనుంచి రాజకీయ నాయకులు ఎట్లా వేధిస్తున్నారనేటువంటి కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇవాళ కోర్టుకు సంబంధించినటువంటి నేపథ్యంలో బెయిల్ పై వాదనలు జరిగినటువంటి సందర్భంలో ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి కోర్టు షరతులతో కూడినటువంటి బెయిల్ ని మంజూరు చేసింది. మరోవైపు ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి క్రిషాంక్ ను మొన్న కలిసి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఆయనతో డిస్కస్ చేయడం జరిగింది. ఆయన ధైర్యంగా ఉన్నారని చెప్పడం జరిగింది. మరోవైపు ఆయన భార్యతో సహా అందరి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఇట్లాంటి కుట్రలు చేసినా కూడా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఇప్పటికీ అనేక తప్పుడు వాగ్దానాలు అంటే ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఒకటి కూడా సరైనటువంటి ఇవ్వకుండా కేవలం మాటలతో మద్దతు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా ఫేక్ ప్రచారాలు చేస్తూ ప్రజలను మరోవైపు తప్పుదో పట్టించే విధంగా వెళ్తున్నటువంటి వాటన్నింటి కూడా ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్తామన్నటువంటిది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ టీం కోర్టులో బెయిల్ పైన వాదనలు వినిపించినటువంటి నేపథ్యంలో సాటిస్ఫై అయినటువంటి కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికార పార్టీ వాళ్ళు ఎన్ని చేసినా కూడా ఇట్లాంటివి నిజాలు నిగ్గు తెలుస్తాం, ఖచ్చితంగా ఇవాళ వాళ్ళకున్నటువంటి అధికారంతో జైలుకు తీసుకెళ్లొచ్చు కానీ న్యాయస్థానంలో ఇంకా న్యాయం బతికే ఉంది, ఖచ్చితంగా ఫైట్ చేస్తామని ఇప్పటికే క్రిషాంక్ చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఇంకా కోర్టులో వాదించినటువంటి నేపథ్యంలో ఆయనకు షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరైంది. ఇవాళ 5 అయింది కాబట్టి మరో గంటలోపు కోర్టు సర్కులర్ జైలుకు చేస్తే ఇవాళే కూడా జైలు నుంచి ఆయన రిలీజ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. భవిష్యత్తులో సైతం ఇట్లాంటివి ఎన్ని జరిగినా కూడా ఖచ్చితంగా మేము న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది కాబట్టి ప్రజల్లోకి వెళ్తాం, ప్రజా కోర్టులో తెలుసుకుంటామనేటువంటిది ఇప్పటికే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఇటు క్రిషాంక్ కు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇవాళ న్యాయం గెలిచింది. ఇంకా న్యాయస్థానంలో ఉన్నటువంటి నేపథ్యంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి వ్యక్తులను వదిలిపెట్టి నిజాలను సోషల్ మీడియా వేదికగా ప్రజలతో పంచుకున్నటువంటి వారిని తప్పుడు కేసులు పెడుతూ లోపలేసినటువంటి నేపథ్యంలో న్యాయస్థానం ద్వారా తమకు న్యాయం జరిగిందనేటువంటిది మరోసారి
రుజువైందనేటువంటి క్రిషాంక్ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. స్వేచ్ఛ. రైట్ భాస్కర్.